గైస్, ఈ వీడియో చూసాక మీరు ట్రేడింగ్ కోసం ఏం కాన్సెప్ట్స్ నేర్చుకోవాలని ఇంకెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన కాన్సెప్ట్ సింపుల్గా నేర్చేసుకుంటే చాలు. అలాగే ఈ కాన్సెప్ట్స్ ఇంకా ముందు నేర్పిస్తా కూడా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తా. నా ఫేస్ మీకు కనపడదు, కింద ఈ స్మాల్ స్క్రీన్లో కనపడుతూ ఉంటుంది. ఓకే, ట్రేడింగ్ కోసం ప్రో అవ్వాలంటే మనకి ఏ ప్రో ట్రేడర్ అయినా సింపుల్ కాన్సెప్ట్సే వాడతారు. మీరు ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ వెళ్ళి చూసినా ఈ ఎస్ఎంసీ ఐసిటీ కాకుండా ఆల్రెడీ బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు సింపుల్ ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్సే వాడుతూ ఉంటారు. సో ఫస్ట్ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటని తెలుసుకోవాలి. అసలు ట్రేడింగ్ అనే పదానికి అర్థం తెలియకపోతే ట్రేడింగ్ స్టార్ట్ చేసి యూజ్ ఉండదు. ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అంతే. దాంట్లో మనం ఏం ట్రేడ్ చేస్తామని అడిగితే అప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ వస్తాయి. అంటే మనకి 4 మేజర్ మార్కెట్స్ ఉన్నాయి. ఫస్ట్ది స్టాక్ మార్కెట్, ఏదర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆర్ యూఎస్ స్టాక్ మార్కెట్, ఏదైనా స్టాక్ మార్కెటే. సెకండ్ది ఫోరెక్స్ మార్కెట్, ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. అలాగే ఫోరెక్స్ మార్కెట్లో కరెన్సీ పేర్స్ ట్రేడ్ చేస్తామన్నమాట. థర్డ్ది క్రిప్టో మార్కెట్, నేను ట్రేడ్ చేసేది. అండ్ ఫోర్త్ది కమోడిటీ, గోల్డ్, సిల్వర్, కాపర్. క్రిప్టోలో బిట్కాయిన్ అండ్ ఈథీరియం మిగతా కాయిన్స్ ఉంటాయి. కమోడిటీలో అవే మెటల్స్, గోల్డ్, సిల్వర్, కాపర్, అలాగే క్రూడ్ ఆయిల్, ఇవన్నీ కమోడిటీ కిందకు వస్తాయి. మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. అక్కడికి వెళ్ళి నాకు సింపుల్గా వర్క్షాప్ అండ్ డిఎన్ చేస్తే ఆగస్ట్ 10th లోపల మీరు ఈ వీడియో చూసి 8 days వర్క్షాప్స్ అయిపోతారు. నేను ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్పించేస్తాను 8 daysలో. మీరు ఇంకా ఏ కోర్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ కోర్స్ ప్రైస్ ఎంత అని మీరు అడిగితే జస్ట్ 1000 రూపాయలు అంతే, 999 రూపీస్. అది అటెండ్ అయితే మీరు ఇంకా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆల్ ట్రేడింగ్ టర్మినాలజీస్, అసెట్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి, లిక్విడేషన్ అంటే ఏంటి, ఎస్ఎల్, టీపీ, ఆల్ ట్రేడింగ్ టర్మినాలజీస్ సింపుల్గా ChatGPTలోకి వెళ్ళి గివ్ మీ ఆల్ ట్రేడింగ్ టర్మినాలజీస్ విచ్ ఐ షుడ్ లెర్న్ యాజ్ ఎ బిగినర్ ఆర్ ఎ ప్రొఫెషనల్ ట్రేడర్ అని చెప్పి ప్రాంప్ట్ చేయండి, ఆటోమేటిక్గా అది ఇచ్చేసింది. తర్వాత అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ క్యాండిల్స్, మనకి 3 మేజర్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే చాలు. హ్యామర్ క్యాండిల్, డోజీ క్యాండిల్, అలాగే ఎన్గల్ఫింగ్ క్యాండిల్. అలాగే క్యాండిల్ స్టిక్ బిహేవియర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్యాటర్న్స్ కనిపెట్టకండి. ప్యాటర్న్స్ వర్కౌట్ అవ్వవు గ్లోబల్ మార్కెట్స్లో. ఇండియన్ మార్కెట్స్ సంగతి నాకు తెలియదు. స్టాక్ మార్కెట్లో, ఫోరెక్స్ మార్కెట్లో ప్యాటర్న్స్ వర్కౌట్ అవ్వవు. సో క్యాండిల్ స్టిక్ బిహేవియర్ అర్థం చేసుకోండి. తర్వాత క్యాండిల్ స్టిక్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఎలా బిహేవ్ అయితే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ని మాస్టర్ చేసుకోండి ఎంట్రీ తీసుకోవడానికి. ఏదర్ 30 minutes ఆర్ 1 hour టైం ఫ్రేమ్ని. 5 minute టైం ఫ్రేమ్, 1 minute టైం ఫ్రేమ్ దూరంగా ఉండండి మీరు బిగినర్ అయితే. తర్వాత మార్కెట్ స్ట్రక్చర్స్ అంటే సింపుల్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ మార్కెట్. అప్ ట్రెండ్ ఉన్నప్పుడు బై తీసుకోవాలి, డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సెల్ చేసుకోవాలి, అలాగే సైడ్ వేస్ ఉన్నప్పుడు మనం అన్నీ మూసుకొని గమ్మున కూర్చోవాలి. తర్వాత నేర్చుకోవాల్సింది ఇవి నేర్చుకుంటే ఆల్మోస్ట్ మీరు ట్రేడ్ చేయడానికి, ప్రాఫిటబుల్ అవ్వడానికి ఆ కాన్సెప్ట్ నేర్చేసుకున్నట్టే. అంటే జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు, అప్లికేషన్ నేర్చుకోవడానికి 2 years పట్టింది. కాన్సెప్ట్ ఏముంది, నేను మీకు 2 hours నేర్పించేస్తాను. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ రివర్సల్ ఐడెంటిఫికేషన్, సప్లై అండ్ డిమాండ్, ట్రెండ్ లైన్స్, వీటిని అన్ని బుక్లో రాసుకోండి ఆర్ స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ రాసుకోండి, ఏదైనా పర్లేదు. మొత్తం మీద బుక్లో రాయండి, గుర్తుంటుంది. ట్రెండ్ రివర్సల్ ఒక స్ట్రాటజీలాగా వాడుకోవచ్చు. ఆల్రెడీ నేను దాని మీద యూట్యూబ్లో షార్ట్ వేసాను, ఇన్స్టాలో రీల్ కూడా వేసాను. సప్లై డిమాండ్ అవసరం లేదు, బట్ సప్లై డిమాండ్ అంటే ఏంటని మనకు తెలిసి ఉండాలి. ఎక్కడైతే బయింగ్ ప్రెజర్ వచ్చిందో అదే డిమాండ్, ఎక్కడైతే సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందో సప్లై. సింపుల్గా చెప్పాలంటే సెల్లర్స్ ఉండే జోన్ని సప్లై జోన్ అంటాం, బయర్స్ ఉండే జోన్ని డిమాండ్ జోన్ అంటాం. అలాగే ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం నేర్చుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, లిక్విడిటీ అంటే ఏంటి. ఇది చాలా టఫ్ కాన్సెప్ట్ అని అనుకుంటారు, కానీ నేను చాలా సింపుల్గా నేర్పించేస్తా. ఆ వర్క్షాప్ మీరు అటెండ్ అయితే ఫ్రీగా అంత ఈజీగా నేను నేర్పిలేను కదా, జస్ట్ 1000 రూపీస్ అంతే. జస్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి వర్క్షాప్ అండ్ డిఎం చేయండి, మొత్తం డీటెయిల్స్ మీకు పంపించేస్తా. ఆగస్ట్ 10th ఆర్ మీకు 1-on-1 మెంటర్షిప్ కావాలన్నా మీరు నాకు మెసేజ్ చేయండి. ఇక్కడ లిక్విడిటీలో మనకి లిక్విడిటీ స్వీప్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయని నేర్చుకోవాలి. అసలు లిక్విడిటీ స్వీప్స్ ఎందుకు వస్తాయి, సో అది ఇంపార్టెంట్. తర్వాత ఫేక్అవుట్ అండ్ ట్రాప్ ట్రేడింగ్. లిక్విడిటీ స్వీప్ అన్న, ఫేక్అవుట్ అన్న, ట్రాప్ ట్రేడింగ్ అన్న సేమే. తర్వాత ఈక్వల్ లోస్ అంటే ఈక్వల్ లోస్ దగ్గర లిక్విడిటీ ఉంటుందని అర్థం. తర్వాత కంప్లీట్ హ్యూమన్ సైకాలజీ అంటే మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోండి, సెల్ఫ్ సైకాలజీ స్టడీ చేయండి. వేరే వాళ్ళని స్టడీ చేయాల్సిన అవసరం లేదు. మీ ఎమోషన్స్, మీ గ్రీడ్, ఫియర్, యాంగ్జైటీ, నర్వస్నెస్ అవన్నీ ఎప్పుడు వస్తాయి, ఓవర్ ట్రేడింగ్ ప్రాబ్లమ్, రివెంజ్ ట్రేడింగ్, ఇవన్నీ తెలుసుకోండి. తర్వాత బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి చూడండి. నార్మల్లీ బ్యాక్ టెస్టింగ్ బుల్షిట్, కానీ బ్యాక్ టెస్టింగ్లో చార్ట్ అంటే మార్కెట్లో చార్ట్ ఎలా ఫామ్ అవుతుందని చూడొచ్చు అంతే. బ్యాక్ టెస్టింగ్ చేసి ప్రాఫిటబుల్ అవ్వలేరు. అలాగే జర్నల్ అంటే ఏంటి,
బ్యాక్ టెస్టింగ్ చేస్తే జర్నల్ ఎలా చేసుకోవాలి, డైలీ జర్నల్ ఎలా చేసుకోవాలి. జర్నలింగ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ట్రేడింగ్లో. అండ్ మీకు ఒక పర్టికులర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండాలి. అది కూడా నేను ఫ్రీగానే నా ఇన్స్టా రీల్స్లో ఆల్రెడీ వేసేసాను. ఇన్స్టాగ్రామ్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. తర్వాత ఒక ట్రేడింగ్ సిస్టమ్ ఉండాలి. ట్రేడింగ్ సిస్టమ్ అంటే మీ టైం విండో, మీ ఎంట్రీ టైం ఫ్రేమ్, మీ స్ట్రాటజీ, మీ ఎస్ఎల్ ప్లేస్మెంట్, మీ రిస్క్ టు రివార్డ్ రేషియో, ప్రతి ఒక్కటి. ట్రేడ్ తీసుకుంటే సరిపోదు, ఆ ట్రేడ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ అంతే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ 6 months కన్సిస్టెంట్గా అప్లై చేయడం నేర్చుకుంటే 90% ట్రేడర్స్ కన్నా ముందుంటారు. ఇంతకన్నా కాన్సెప్ట్స్ మీరు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా. అండ్ ఈ వీడియోలో ఇంతకు మించి ఏం లేదు. ఈ సింపుల్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే మీరు ఒక ప్రో ట్రేడర్ అయిపోవచ్చు. కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అంటే అప్లికేషన్ నేర్చుకోవాలి. అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఇంతే. జై హింద్, జై భారత్.